యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. ఏఐ టూల్స్ని యూజ్ చేసి మనీ అర్న్ చేసుకోవడానికి టూల్స్ ఏమైనా ఉన్నాయా సార్ అసలు? ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు ఏఐ టూల్స్ ద్వారా మనం చేసే పనిని ఆ టూల్స్తో చేయించుకుని మనీ ఏం చేసే అవకాశం చాలా ఉంది. అందులో ఈరోజు ఒక 10 బెస్ట్ వేస్, 10 బెస్ట్ టూల్స్ టు ఎర్న్ మనీ, ఆన్లైన్ ఉపయోగించుకుని ఈ టూల్స్ ఉపయోగించుకుని ఏ విధంగా మనీ ఏం చేయొచ్చో కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సార్. యాక్చువల్గా మన కాంబోలో ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసేటువంటిది కూడా ఉంటుందని, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన దగ్గర యూట్యూబ్ కోర్స్ నేర్చుకొని మన దగ్గర యూట్యూబ్ కోర్స్ మీద అవగాహన పెంచుకొని ఎడిటింగ్ కానివ్వండి, ఎస్ఈఓ వర్క్ కానివ్వండి, షార్ట్స్ మీద కానివ్వండి వర్క్ చేసుకుంటూ మనీ ఏం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ కాంబినేషన్లో ఉంది. అండ్ వాళ్ళ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, ఇంట్లోనే వర్క్ చేసుకుందాం అనుకున్నటువంటి గృహిణులు ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఆ టూల్స్ మన దగ్గర నుంచి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి కొన్ని టూల్స్ అయితే వాళ్ళకి తెలియచేసేలాగా చూద్దాము. షూర్ సార్. ఏఐ టూల్స్ ఉపయోగించుకుని మనీ ఏం చేసే వాటిల్లో ఫస్ట్ది వచ్చేసరికి వెబ్సైట్స్. సాధారణంగా వెబ్సైట్ తయారు చేయాలి అంటే ఖచ్చితంగా పిహెచ్పి ఐడియా ఉండాలి, హెచ్టిఎంఎల్ ఐడియా ఉండాలి, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇవన్నీ ఐడియా ఉంటేనే మనం వెబ్సైట్ తయారు చేయగలం. కానీ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ ఏఐ టూల్స్ ఉపయోగించుకొని అది 10 వెబ్ కావచ్చు, నెక్స్ట్ అలాగే డ్యూరబుల్ కావచ్చు. సో ఈ 10 వెబ్ కానివ్వండి, డ్యూరబుల్ కానివ్వండి, ఇలా మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ ఉపయోగించుకుని ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ ఏఐ టూల్స్తో ఈజీగా చాట్ చేస్తున్నట్టుగా వెబ్సైట్స్ తయారు చేసి దాని ద్వారా మనీ ఎర్న్ చేయడం అనేది చాలా ఈజీగా పాసిబుల్ అవుతుంది. ఏంటంటే ఇవాళ రేపు ప్రతి బిజినెస్ వాళ్ళకి కూడా వెబ్సైట్స్ అనేది అవసరం. కాబట్టి మీరు ఎవరికైనా, ఒక డాక్టర్ దగ్గర నుంచి లాయర్ కావచ్చు, ఎవరైనా సరే వెబ్సైట్ అనేది వాళ్ళకు చాలా అవసరం ఈ రోజుల్లో. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఈ టూల్స్ ఉపయోగించుకుని వెబ్సైట్ చేసి ఇచ్చి మనీ అనేది ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రెండోది ఏఐ జనరేటెడ్ షార్ట్ వీడియో. సాధారణంగా ఇవాళ మనం చూసుకుంటే లాంగ్ వీడియోస్ కన్నా కూడా షార్ట్ వీడియోస్ అనేది చాలా ఎక్కువగా ట్రెండ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు. సో ఇక్కడ మనం చూస్తే ఇదిగోండి, ఈ ఏఐ జనరేటెడ్ షార్ట్ వీడియోస్లో vidyo.ai, అలాగే weed.io, అలాగే qlip.ai, అలాగే ఫ్లోజిన్, అలాగే OPUS క్లిప్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వెబ్సైట్ ఏం చేస్తుంది అంటే మనం ఒక లాంగ్ వీడియో ఇస్తే ఆ వీడియోలో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో అదే ఐడెంటిఫై చేసి జనాలకి, ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేటువంటి అట్రాక్టివ్ పాయింట్స్ ఏంటో అదే ఐడెంటిఫై చేసి దాంతోనే ఈ విధంగా షార్ట్ వీడియోస్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఇంటర్వ్యూ నుంచి ఈ విధంగా షార్ట్ వీడియో జనరేట్ చేస్తుంది. లేదు ఇద్దరిని కనిపించేలాగా కూడా మనకి ఒక షార్ట్ వీడియో అనేది జనరేట్ చేస్తుంది. అంటే మనం జస్ట్ లాంగ్ వీడియో ఇచ్చేస్తే అదే కావాల్సిన యూట్యూబ్ షార్ట్స్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ని తయారు చేస్తుంది. సో ఈ విధంగా మనం వేరే వాళ్లకు లాంగ్ వీడియో నుంచి షార్ట్ వీడియోస్ కట్ చేసి ఇస్తూ కూడా చాలా మంచిగా ఎర్న్ చేస్తున్నటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మా స్టూడెంట్సే చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ మంత్లీ 15 to 30K ఓన్లీ వాళ్ళ లాంగ్ వీడియోస్ని షార్ట్ వీడియోస్గా చేసిస్తూ మంచిగా ఎర్న్ చేస్తూ ఉన్నారు. అలాగే మరొకటి గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్. ఈ గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ చాలా ఈజీగా మనం ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్ని చాలా ఈజీగా చేసేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి, అందులో ఒకటి స్లైడ్, చాట్ జీపీటీ సైడ్ బార్. అలాగే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఇదిగోండి, మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా ఆ వెబ్సైట్కి సైడ్లో మనకు ఈ విధంగా వస్తుంది. ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఎనలైజ్ చేసి ఇవ్వటం కావచ్చు, లేదు అనుకుంటే దానిలో ఉన్నటువంటి టెక్స్ట్ని మనం క్వశ్చన్స్ అడిగితే అవి ఇవ్వటం కావచ్చు, అలాగే పీపీటీ జనరేట్ చేయడం కావచ్చు. అలాగే మనకి గూగుల్ మీట్ కానివ్వండి, జూమ్ కానీ మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఆ మీటింగ్ యొక్క సమరీ, ఆ మీటింగ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలి అన్నా కూడా మనకు ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉపయోగించుకొని మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు చాట్ జీపీటీ రైటర్. ఇది మనకేం చేస్తుంది అంటే మనకి ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వటం కావచ్చు, సోషల్ మీడియాలో పోస్ట్ కావాలంటే కావచ్చు, అలాగే మనకి ట్రాన్స్లేషన్ కానివ్వండి, అన్ని సర్వీసెస్ కూడా మనకు ఈ ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం పొందొచ్చు. అలాగే మనం చాలాసార్లు ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే ఫామ్లో ఆ డేటా మొత్తం కూడా మనకి ఫిల్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఈ ఎక్స్టెన్షన్స్ ఉపయోగించుకొని మన వర్క్ ఈజీగా చేసుకుంటూ
అలాగే మనకి మనీ ఎర్నింగ్కి సంబంధించి చాలామంది ఏంటి అంటే మనం వేరే వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తున్నప్పుడు ఆ మీటింగ్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కానివ్వండి అలాంటివన్నీ కూడా మనం చేయడానికి ఇవి ఉపయోగించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ది కస్టమర్ సపోర్ట్. ఏ బిజినెస్కైనా కూడా ఈ కస్టమర్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం కంపెనీస్ ఎంతైనా స్పెండ్ చేయడానికి వెనకాడవు. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా సరే మంచి కస్టమర్ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళలేదు, సక్సెస్ కాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మంచి కస్టమర్ సర్వీస్ ఇవ్వాలి అంటే తక్కువ కాస్ట్లో వాళ్ళు ఈ విధంగా ఏఐ టూల్స్ ఉపయోగించుకొని చాట్ బోర్డ్స్ అనేది బిల్డ్ చేసుకుంటూ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బిజినెస్ పీపుల్కి ఇవన్నీ కూడా ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. కాబట్టి మనం ఇవి ఉపయోగించుకొని బిజినెస్ పీపుల్కి ఈ చాట్ సపోర్ట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం అందించవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ఏఐ ఫర్ కస్టమర్ సపోర్ట్. నేను మీకు చూపించినటువంటి ప్రతి వెబ్సైట్లో కూడా మీకు ఫ్రీ ప్లాన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఇవి ట్రై చేయొచ్చు. ఎటువంటి క్రెడిట్ కార్డ్ ఇవ్వకుండా కూడా మీకు చేయగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొన్నిట్లో ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, నో క్రెడిట్ కార్డ్ రిక్వైర్డ్. కొన్నిట్లో క్రెడిట్ కార్డ్ అడిగితే కనుక మీరు అవి స్కిప్ చేయండి. క్రెడిట్ కార్డ్ లేకుండా ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం మీరు ట్రై చేయండి. ఇవి ఉపయోగించుకుని మీరు ఈజీగా ఈ విధంగా చాట్ బోర్డ్ అనేది మీరు తయారు చేసుకోవచ్చు. ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇదిగోండి ఎవరైనా చాట్ రాగానే ఏ విధంగా ఏమేమి మెసేజెస్ వెళ్ళాలి, ఎలా కావాలో మనం అవన్నీ కూడా జనరేట్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సర్వీసెస్ అనేది మీరు అందించాలి అంటే ఈ ఏఐ టూల్స్ ఏంటో మనకు తెలిసి మనం ఒకసారి వీటి మీద ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం వీటి మీద మన సర్వీసెస్ ఇచ్చి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టూల్స్లో పర్ఫెక్ట్ అవ్వండి. ఆ తర్వాత సంబంధించినటువంటి బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు ఈ విధంగా చేసిస్తాము అని చెప్పి మీరు మనీ ఎర్న్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి కోపైలట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఏంటంటే మనం ఏదైనా ఒక జూమ్ మీటింగ్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ టీమ్ మీటింగ్ కానివ్వండి జరిగిన తర్వాత ఆ మీటింగ్లో ఉన్నటువంటి పాయింట్స్తో అదే స్లైడ్ అనేది ప్రిపేర్ చేసేస్తుంది. సో ఇక్కడ మనం ఈ కోపైలట్ ఉపయోగించుకొని మనం ఏదైతే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయో ఆ మీటింగ్స్ అన్నింటికి సమరీ నీట్గా మనం ఆ సమరీ ఇవ్వడానికి కానివ్వండి, లేదంటే దానికి సంబంధించిన పీపీటీస్ జనరేట్ చేయడానికి కానివ్వండి ఈ టూల్ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా అడోబ్ ఫైర్ఫ్లై మనం ఈ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి టూల్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. ఇది ఉపయోగించుకొని మనం ఎటువంటి గ్రాఫిక్స్ అయినా కూడా చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒక నార్మల్ ఇమేజ్ని కూడా చాలా డిఫరెంట్గా, అలాగే డ్రెస్సెస్ చేంజ్ చేయడం కావచ్చు, లేదంటే మనకి టెక్స్ట్ టు ఇమేజ్ కావచ్చు, ఈ విధంగా టెక్స్ట్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఈ టూల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకు ఈ ఏఐ టూల్స్కి సంబంధించి మీకు ఏవైనా ఇమేజెస్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడవచ్చు కిడ్ ప్లేయింగ్ విత్ డాగ్ అని చెప్పి సెర్చ్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ అన్నీ కూడా మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏ ఇమేజెస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవి మనం యూట్యూబ్ వీడియోస్ చేయడానికైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే వీడియోస్ చేసేటప్పుడు ఆ వీడియోలో టాపిక్కి తగ్గట్టుగా ఇమేజెస్ కావాలంటే కూడా మనం ఇవి ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా ఇలాంటి టూల్స్ ఉపయోగించుకొని మనం చక్కగా వీడియోస్ చేసిస్తూ దాని ద్వారా కూడా మనం మనీ ఏం చేస్తున్నటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరొక టూల్ రన్వే ఎంఎల్. వీడియోస్ ఎడిట్ చేయాలి అంటే ఏఐ టూల్ ఉపయోగించుకుని రన్వే ఎంఎల్ కావచ్చు, క్యాప్కట్ కావచ్చు, వీటిల్లో మనం ఈజీగా ఎడిటింగ్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మోస్ట్లీ మనం ఏం వర్క్ చేయకుండా అదే ఆటోమేటిక్గా ఎడిట్ చేసేటువంటి పాసిబిలిటీ మనకి ఈ టూల్స్లో ఉంది. ఏ ఏఐ టూల్ అయినా సరే మనం ఎలా వాడుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక సైట్ చూడొచ్చు, tripnotes.ai. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఏదైనా ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లొకేషన్ సంబంధించినటువంటి బెస్ట్ ప్లేసెస్ కానివ్వండి, ఆ ప్లేస్లో ఏమేమి చూడాలి అనేటువంటి విషయం కావచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూఢిల్లీలో లేకపోతే ఏదైనా ఒక లొకేషన్ ఇచ్చి ఆ లొకేషన్లో టాప్ 10 బెస్ట్ ప్లేసెస్ ఏంటి అని అడిగితే ఈ విధంగా వస్తుంది. సో మనకి ఈ కంటెంట్తో మనం యూట్యూబ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ జనరేట్ చేస్తే చాలా ఎక్కువ రీచ్ అనేది మనం పొందొచ్చు. ఇది ఒక ఏఐ టూల్. దీన్ని ఉపయోగించుకోవటం ఎలా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ ఏఐ టూల్ అయినా సరే మనం దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనే దాన్ని బట్టి దాని ద్వారా మనీ ఎలా ఏం చేయొచ్చు అనేది మనకు తెలుస్తుంది. ముందుగా మనకు ఆ టూల్ని వాడటం అనేది తెలియాల్సి ఉంటుంది. అలాగే ఎన్విడియా క్యాన్వాస్ ఇక్కడ మీరు చూడొచ్చు. మనం ఏదో రఫ్గా ఈ విధంగా గీస్తూ ఉంటే మనం డ్రా చేసినటువంటి ఇమేజ్ రిలేటెడ్ ఇమేజెస్ అనేది ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇదిగోండి. సో ఇక్కడ మనం ఈ ఇమేజ్ డ్రా చేస్తే అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. అంటే మనం ఒక వీడియో చేస్తున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఇమేజెస్ అన్నీ కూడా మనమే ఓన్గా జనరేట్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఏ ఏఐ టూల్ అయినా సరే మనం ప్రాపర్గా యూజ్ చేయడం తెలిస్తే ఖచ్చితంగా మనం దాని ద్వారా బెనిఫిట్ అనేది పొందొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్.